లేదు, భయం లేదు, భయమన్నది లేనేలేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పిఠాపురం చిత్రాలలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ఇల్లు దూరమైనా, చేతిలో దీపం లేకపోయినా అన్నీ ఒక్కడే అయ్యి ముందుకు నడిచినట్లు తెలిపారు. 2014లో జనసేన పార్టీని స్థాపించామన్నారు. భావ తీవ్రత ఉన్నందుకే పోరాట యాత్ర చేశామన్నారు. ఓటమి భయం లేదు గనుకే 2019లో పోటీ చేశామన్నారు. ఓడినా అడుగు ముందుకే వేశామన్నారు. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. 4 దశాబ్దాలుగా ఉన్న టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. 2019లో మనం ఓడిపోయినప్పుడు వైసీపీ నేతలు సంబరపడి ఎన్నో అవమానాలకు గురిచేశారని పవన్ చెప్పారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని జైల్లో పెట్టారని తెలిపారు. తనపై వైసీపీ ప్రభుత్వం చేయని కుట్రలేదని అన్నారు. మనల్ని అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టామని పవన్ వ్యాఖ్యానించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 14లో 100% స్ట్రైక్ రేటుతో గెలిచి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏపీలో నిలబెట్టామన్నారు. తన తెలంగాణ కోటి రత్నాల వీణ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కరెంట్ షాక్ తగిలి చనిపోయిన తాను కొండగుట్ట అంజన్న దీవెలతో, తెలంగాణ ప్రజల దీవెనలతో ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు. గద్దర్ పాటను గుర్తు చేసుకున్నారు. నా అన్న గద్దరన్నకు వందనం అని తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చిన జన సైనికులకు, అభిమానులకు అభినందనలు తెలిపారు. జనసేనకు తెలంగాణ జన్మభూమి, ఆంధ్రప్రదేశ్ కర్మభూమి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గద్దరన్న ఖుషీ సినిమా చూసి తరువాత తన అన్నయ్యను కలిసి అనంతరం తనను కలిశారని పవన్ చెప్పారు. ఏ మేరా జహా పాటను ప్రశంసించారన్నారు. భారతమాతను సంకెళ్లను బంధించావు కదా, నీ భావం అంతమైంది, నీవు ప్రజాసేవకు వెళ్లాలని గద్దర్ చెప్పారు అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హిందీలో మాట్లాడుతూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. తను ఆదరించిన తమిళనాడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశానికి బహుభాషే మంచిదని పవన్ అన్నారు. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దేశ ఐక్యత కోసం బహుభాష అవసరమన్నారు. త్రిభాషా విధానంపై చర్చ జరుగుతున్న వేళ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రసంగిస్తున్న సమయంలో ఓజీ ఓజీ అని అరుస్తున్న కార్యకర్తలను వారించారు పవన్ కళ్యాణ్. నా మాట వినడం వల్లే 151 సీట్లున్న పార్టీ పోయిందన్నారు. ఇప్పుడు కూడా తన మాట వినండి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఐ లవ్ యూ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు పవన్. పోలీస్ శాఖ అంటే తనకు ఎంతో గౌరవమని పవన్ కళ్యాణ్ చెప్పారు. సభకు సహకరించిన పోలీసులకు, డీజీపీ, కాకినాడ ఎస్పీకి, అధికారులకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. తాను పోలీస్ కానిస్టేబుల్ కొడుకునని, ఉన్నతాధికారి కావాలనుకున్నారు కానీ తాను డిగ్రీ ఫెయిల్ అయ్యానని చెప్పారు. చంటి సినిమాలో హీరోయిన్ మీనాను పెంచినట్లు తమ ఇంట్లో తనను చూసుకున్నారని పవన్ తెలిపారు. తనను బయటికి వెళ్ళనిచ్చేవారు కాదన్నారు. ఒకసారి సాయంత్రం 6 గంటలకు వెళ్లాల్సిన తాను 10:30కు ఇంటికి వెళ్లగా ఇంట్లో వారంతా ఎదురు చూస్తున్నారన్నారు. చిరంజీవి సినిమా షూటింగ్ రద్దు చేసుకుని వచ్చారన్నారు. నాగబాబు ఇంటి బయట ఎదురు చూస్తున్నారన్నారు. తొలి ప్రేమ సినిమా సమయంలో తాను సంగీత్ థియేటర్లో ఓ ఇంగ్లీష్ సినిమా చూసేందుకు సెకండ్ షోకి వెళితే తన తండ్రి తిట్టాడని చెప్పారు. తాను హీరోను అని చెబితే ఇంకా తిట్టారన్నారు. తన తండ్రి తన అన్నయ్యను ఎక్కువ కొట్టేవారని చెప్పారు. దీంతో తాను ఏమీ అనకుండా ఉండిపోయేవాడినని చెప్పారు. అలాంటి తాను రాజకీయాల్లోకి రావడం దేవుడి రాతే అని అన్నారు. తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానన్నారు. 2007లో కామన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు అన్ని సిద్ధాంతాలను మంచిని తీసుకున్నట్లు తెలిపారు. కొందరు తన ఐడియాలజీపై విమర్శలు చేశారని అన్నారు. భిన్నత్వంలో ఉన్న వారిలో ఏకత్వం చూడగలిగాను కాబట్టే పవన్ కళ్యాణ్గా మీ ముందున్నానని చెప్పారు. పార్టీ పెట్టాలంటే తండ్రి ముఖ్యమంత్రి కావాలా, మావయ్య కేంద్ర మంత్రిగా ఉండాలా, బాబాయిని చంపి ఉండాలా అని పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. దశాబ్దం పాటు పార్టీని మోయాలంటే ఎన్ని అవమానాలు భరించి ఎన్ని పోగొట్టుకోవాలి, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవాలి, ఆరోగ్యం కోల్పోవాలి. మార్షల్ ఆర్ట్ చేస్తున్నప్పుడు గ్రానైట్ రాళ్లను గుండెలపై పగలగొట్టించుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు తాను తన 2వ 7 ఏళ్ల కొడుకును కూడా ఎత్తుకోలేకపోతున్నట్లు తెలిపారు. మీ అండతో మళ్లీ ఆ బలాన్ని సాధిస్తున్నామన్నారు. రిజిస్టర్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన మారిందని పవన్ కళ్యాణ్ అన్నారు. 100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించామన్నారు. గతంలో మెంగ్జే అక్బర్ అనే జర్నలిస్ట్ బీజేపీని విమర్శించారు. ఆ తరువాత 2014లో బీజేపీ నుంచి ఎంపీ అయ్యారు. తాను లెఫ్ట్ రైట్ మారితే తప్ప అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అల్లరి చిల్లర వాళ్లు తనకు అవసరం లేదు, మిలిటరీయల్ నిలబడేవారే ఇష్టమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ బలమైన దేశం కావాలని 5 ట్రిలియన్ల
ఎకానమీ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే దేశం కోసం నిలబడే యువత కావాలి. చంద్రబాబు వికసిత్ ఏపీ కోసం ఆలోచిస్తున్నారు. నేను భవిష్యత్ యువత కోసం ఆలోచిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తామంటే ఊరుకోబోమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. దేశంలో అన్ని మతాలను ఒకే విధంగా చూడాలన్నారు. కొందరు ఓట్ల కోసం హిందూ మతాన్ని కించపరిస్తే సహించేది లేదన్నారు. చిన్నప్పటి నుంచి తాను శ్రీరాముడిని పూజిస్తూ పెరిగానని, అట్లాంటి రాష్ట్రంలో రాముని విగ్రహాన్ని నరికితే స్పందించకుండా ఎలా ఉంటానని ప్రశ్నించారు. పాత బస్తీలో ఓ నేత 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులకు తామేంటో చూపిస్తామంటూ హెచ్చరించారు. బతుకమ్మ పాటను అవహేళన చేసిన ఓల్డ్ సిటీ నాయకుడిని ఎలా ఉపేక్షిస్తారు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అల్లా, యేసు, అమ్మవారిని ఒకే న్యాయం ఎందుకు లేదన్నారు. హిందువుల రక్తంతో బంగ్లాదేశ్ ఏర్పడిందన్నారు. దేశ విభజన గురించి ఎవరికైనా తెలుసా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అమితాబ్, చిరంజీవి కంటే తాను దేశానికి ఎక్కువ అభిమాని అన్నారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్లో ఉండిపోయిన లక్షలాది మంది హిందువులను ఊచకోశారని తెలిపారు. పాక్ వెళ్లిన దళిత మంత్రి జోగేంద్రనాథ్ మండల్ కుటుంబాన్ని కూడా చంపేశారని చెప్పారు. పాకిస్తాన్ ఏర్పడిన సమయంలో 12% పైగా ఉన్న హిందువులు ఇప్పుడు అక్కడ 1% పడిపోయారని అన్నారు. మన దేశంలో మనం ముస్లింలను ఎంత గౌరవంగా చూసుకుంటామన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేసి తరిమి కొడుతున్నారని చెప్పారు. తాను ముస్లిం సోదరులను ఎంతగానో గౌరవిస్తానని చెప్పారు. అది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదని, సనాతన ధర్మం గొప్పతనమని అన్నారు. ఇతరులు కూడా గౌరవించమని సనాతన ధర్మం చెప్పిందన్నారు. ఓటు కోసం కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న సూడో సెక్యులరిజం వల్లే మన దేశంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఎవరు నేరం చేసినా అన్ని మతాల వారికి ఒకేలా శిక్ష ఉండాలన్నారు. గుజరాత్లో మారణహోమం జరిగితే బాధ కలిగించి తాను ఓ పాట రాయించామన్నారు. ఆ తర్వాత ఘటన గురించి పూర్తిగా తెలుసుకుని నిష్పక్షపాతంగా ఉండాలనుకున్నట్లు చెప్పారు. గోధ్రా మరణహోమాన్ని ఖండించాలని, అదే సమయంలో అంతకుముందు ఈ మరణహోమానికి కారణమైన రైలు దహనం చర్యను కూడా ఖండించామన్నారు. రామభజన చేస్తున్న కరసేవకులను రైల్లో బంధించి సజీవ దహనం చేశారని, మారణహోమానికి కారణమైన ఆ ఘటనను కూడా ఖండించాలన్నారు. మొదటి వారిని గుర్తించి శిక్షించాలన్నారు. నేను భారతదేశం కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా. తమిళనాడులో కొందరు నేతలు సంస్కృతం, హిందీని తిడుతున్నారు. అవన్నీ దేశ భాషలే కదా. తమిళనాడులో హిందీని వద్దంటే ఎలా? తమిళ సినిమాలను హిందీలో డబ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ హిందీ వద్దా అని ప్రశ్నించారు. పనుల కోసం బీహార్, యూపీ కూలీలు మాత్రం కావాలా, కానీ హిందీ వద్దంటారా అని తమిళనాడు రాజకీయ నేతలపై మండిపడ్డారు పవన్ కళ్యాణ్. హిందువులందరికీ చెబుతున్నా, ముస్లింలను చూసి నేర్చుకోండి. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. తమిళనాడులో సంస్కృతంలో మంత్రాలు చదవద్దంటారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ముస్లింలను అరబిక్లో కాకుండా తమిళంలోనే చదవాలని అనగలరా అని నిలదీశారు. హిందూ మతంలో సంస్కృతంలోనే పూజలు జరుగుతాయన్నారు. వాటిని వదిలేయాలన్నారా? దేశాన్ని కొందరు ఉత్తర, దక్షిణ అని విడదీయాలని చూస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఎవరిని కోపం వచ్చినా దేశాన్ని ముక్కలు చేయమంటారా? ఇదేమైనా కేక్ ముక్క అనుకుంటున్నారా అని నిలదీశారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం తనలాంటి కోట్లాది మంది వస్తారని అన్నారు. దేశాన్ని విడగొట్టే ధైర్యం ఎవరికీ లేదన్నారు. నేతలు కొంచెం ఆలోచించి మాట్లాడాలన్నారు. రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చు, కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేయొద్దని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు సీటు తగ్గుతాయనుకుంటే చర్చలు జరపాలని సూచించారు. రూపాయిని తమిళంలో రాస్తే తెలుగుతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా అదే పనిచేయాలా అని ప్రశ్నించారు. తాను చదువుకునే సమయంలో తమిళనాడులో వివక్ష అనుభవించానని చెప్పారు. భారతదేశానికి బహుభాషా సిద్ధాంతమే వచ్చిందన్నారు. హిందీని ద్వేషించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఎక్కువ భాషలు నేర్చుకోవడంలో తప్పేముందని నిలదీశారు.